హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. ఈ లాగ్ వచ్చేసి గురువారం లాగ్ అండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే నేను ఏమేం పనులు చేశాను అవన్నీ అయితే షూట్ చేశాను అనమాట. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఇక్కడ ఏంటంటే ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా నేనైతే దోశలు వేసానండి. ఈరోజు చూపించలేదులే. టీ తాగాము. టీ తాగిన తర్వాత దోశలు వేసానండి. దోశలు అయిపోయిన తర్వాత ఒక 11 వరకు అయితే సెల్ చూస్తుంటాను అన్నమాట. సెల్ చూశాక 11 నుంచి అయితే నా వర్క్ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. లంచ్ ఇంక గిన్నెలు ఇంక ఇవన్నీ ఇంక అప్పుడే స్టార్ట్ చేస్తానండి. ఒక 1 అవర్ 2 అవర్స్ లోపు అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట నా పనులన్నీ అయితే. ఇంక ఈవినింగ్ అయితే అంతగా ఏమి ఉండవండి, ఎక్కువ కొన్ని ఉంటాయి. అంటే మధ్యాహ్నం తిన్న గిన్నెలు ఉంటాయి కదండి, అవి మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇంక ఇవన్నీ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఏంటంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పెట్టాను కదండి, మా వారు చూస్తే అరుస్తారనమాట కూలింగ్ పోతుందని చెప్పేసి. ఇక్కడ ఇవి టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయండి. నైటే తీసుకొచ్చి పెట్టారనమాట మా వారు అయితే. కూరగాయల కవర్లో ఉన్నాయండి అవి. అందుకని చెప్పి నేను వెళ్ళి ఒక గిన్నె అయితే తీసుకొచ్చాను అనమాట. బీన్స్ ఫ్రై చేద్దామని చెప్పేసి. బీన్స్ ఫ్రై అయితే హెల్త్ కూడా చాలా మంచిది కదండి. ఎక్కువ నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇప్పుడైతే లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశానండి. గిన్నెలన్నీ అయితే షింక్లో ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే బీన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ అయితే ఇంక గిన్నెలు మొత్తం అయితే కడిగేసుకుంటానండి. తొందరగా అయిపోతుంది అనమాట నా వర్క్ అయితే. ఇక్కడ ఏంటంటే ఇంకా అవి ఇక్కడ తీసుకొచ్చాయి కదండి హాల్లో. నిన్న ఏంటంటే ఇవి అలసందలు ఉంటాయి కదా, బొబ్బర్లు, మా సైడ్ బొబ్బర్లు అని కూడా అంటారండి. అవి గుగ్గిళ్ళు కోసం అని చెప్పి తీసుకొచ్చారండి. ఒక 1/2 కిలో అయితే తీసుకొచ్చారనమాట. వాటిని అయితే గుగ్గుళ్ళు చేసుకొని మిగిలిన చారు ఉంటుంది కదండి, దాంతో రసం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ ఉంటుంది అనమాట. నా చిన్నప్పుడైతే మా ఊళ్ళో ఉన్నప్పుడైతే ఇంకా మా అమ్మ అయితే ఇలాగే చేసేదనమాట. మా నానమ్మ వీళ్ళందరూ చాలా బాగుంటుందండి. బొబ్బర్లు అనమాట అండి. బొబ్బర్లకి అలసందలకి అయితే చాలా తేడా ఉంటుందండి. అలసందలు అంటే చిన్నవి అనమాట, బొబ్బర్లు అంటే తెల్లగా లావుగా ఉంటాయండి. ఇవైతే అలసందలు అనమాట, నాటి అంటండి. అవి బొబ్బర్లు అంటే హైబ్రిడ్ అనమాట. అందుకని చెప్పి నేనైతే ఇవి తీసుకొచ్చామన్నమాట. ఒక గ్లాసున్నర అయితే వేసానండి. చాలా ఎక్కువ అవుతాయి, మేమిద్దరమే కాబట్టి సరిపోతుందన్నమాట. ఈ మిగతావి అయితే గుగ్గులు తినేస్తామండి. ఇక్కడ రాళ్ళు ఉన్నాయేమో అని చూస్తున్నాను అనమాట. కానీ మేము తెచ్చుకునే దగ్గర అయితే చాలా నీట్గా ఉంటాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ అక్కడే తెచ్చుకుంటారండి అందరైతే. రాళ్ళు అవి ఏమైనా ఉన్నాయేమని చెప్పి తీస్తున్నానండి. ఒక 3 అట్లా తగిలాయి అనమాట సచ్చి. ఇంకా రాయి అయితే ఒక్కటి కూడా లేదండి, అంత నీట్గా ఉన్నాయి అనమాట. అన్నీ ఒకే రకంగా ఉన్నాయండి. వేరే షాప్లో తెచ్చుకుంటే అంతకుముందు పెసలు అయితే రాళ్ళు అన్నీ ఇంకా చాలా ఉన్నాయండి. మట్టి ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. కానీ వీళ్ళ దగ్గర అయితే చాలా నీట్గా ఉన్నాయండి. ఇప్పుడైతే కుక్కర్లో అయితే పెట్టేస్తానండి. కుక్కర్లో పెట్టి ఒక 5-6 విజిల్స్ వస్తే చాలన్నమాట. తొందరగా అయితే కంప్లీట్ అవుతుందండి. రసము, బీన్స్ ఫ్రై అనమాట. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మా వారైతే తినరండి. ఇప్పుడైతే మ్యారేజ్ ఉందన్నమాట, ముస్లిమ్స్ మ్యారేజ్కి అయితే వెళ్తారండి. నాకు ఒక్కదానికి నైట్కి అయితే ఇంకా ఈ ఫ్రై రసం ఉంటుంది కదండి, ఇంకా అవి తినేస్తాము. ఒక్కదానికే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట నేనైతే. నిన్నైతే వీడియో పెట్టడం అయితే లేట్ అయిందండి, 12 అయిందనమాట. ఈరోజు అయితే కొంచెం ఎర్లీగానే అప్లోడ్ చేస్తున్నానండి. డైలీ వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తానండి. ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా రోజు ఒక వీడియో పెట్టాలి. సండే మాత్రం వీడియో అయితే పెట్టనండి. అంటే ఒకరోజు బ్రేక్ అనమాట, వారంలో ఒకరోజు బ్రేక్ అనమాట, అంతేనండి. ఇక్కడైతే ఇంకా కడుగుతున్నాను అనమాట. రాళ్ళు రప్పలు ఇంకేవి ఏమి ఉండవు కదండి, ఏముండవు, పొట్టులాగా ఉంటుంది కాబట్టి దాన్ని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తానండి. ఈ స్టవ్ ఇవన్నీ అయితే నేనేం క్లీన్ చేయలేదండి, ఇంకా అట్లాగే ఉంచాను అనమాట. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత నీట్గా అయితే తుడుచుపెట్టుకుంటానండి. అప్పుడైతే బాగుంటుంది అనమాట. మళ్ళీ వంట చేసినా కూడా పాడవుతుందండి. డైలీ రొటీన్ అంటే ఏముంటుందండి లేడీస్కి, ఇంకా తినడం, పడుకోవడం, ఇంకా ఇదే కదా ఉంటుంది. ఇంకా డైలీ వంట చేసుకోవడం, ఇంక ఇవే కదండి పనులు అయితే. ఇంకా ప్రతిరోజు చేసే పనులు ఏంటంటే మనం మార్నింగ్ లేవగానే ఇంకా టీతో స్టార్ట్ చేస్తాం కదా. టీ చేసిన తర్వాత గిన్నెలు కడుక్కోవడము, టిఫిను, ఇంక ఇవన్నీ అంతేనండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్, ఇంకా డిన్నర్ ఏంటంటే ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీస్ ఏమైనా సరిపోకపోతే ఇంక అప్పుడు వండుతానండి. రైస్ అయితే కంపల్సరీగా వండుతాను అనమాట. ఇద్దరమే కాబట్టి సరిపోతాయండి, నైట్కి కూడా సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను
కుక్కర్లో అయితే పెట్టేశానండి. ఇప్పుడైతే బీన్స్ ఫ్రై కోసం అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. బీన్స్ అయితే పావు కిలో తీసుకొచ్చారండి, కానీ వాటిలో చాలా పాడయ్యాయి అనమాట. నైటేనండి తీసుకొచ్చింది. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే కరెంట్ పోయిందండి, అందుకే సరిగ్గా కనిపించలేదు అనమాట. నేనే ఏరింది. ఇవన్నీ కట్ చేసుకుని ఫాస్ట్ అయితే కట్ చేస్తున్నాను. చాలా లేట్ అయింది వంట అయితే. 12:30 స్టార్ట్ చేశానండి. చేసుకుందామా వద్దా, ఒక్కదాన్నే కదా అని చెప్పేసి మళ్ళీ ఆలోచించానండి. ఇంక నైట్ కూడా చెయ్యాలి కదా అని చెప్పేసి, ఇప్పుడు చేస్తే నైట్కి కూడా సరిపోతుందని 12:30కి అయితే స్టార్ట్ చేశాను అనమాట. మా వారైతే పెళ్ళికి వెళ్తారండి. ఇంక ఇవన్నీ అయితే ఇంకా కట్ చేసి పెట్టుకొని ఉడికించుకోవాలండి ఫస్ట్. నేనైతే డైరెక్ట్గా అయితే వేయను, అంటే డ్రై అయిపోతుందండి. బాగా ఉడికించి మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడైతే చూసారా, ఈ అలసందలు అయితే ఉడికిపోయాయండి. ఒక 5-6 విజిల్స్ అయితే చాలన్నమాట. చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికాయండి. కొంచెం వాటర్ ఎక్కువ పోసాను, ఎందుకంటే మనకి రసం కావాలి కదా, చారు, అందుకని చెప్పేసి. ఇక్కడైతే పక్కన రైస్ కూడా అయితే పెట్టేసానండి, తొందరగా అయిపోతుందని చెప్పి. ఇవైతే ఒక గిన్నెలోకి అయితే పోసాను అనమాట. ఇంక ఇవి చల్లారిపోతాయండి, ఈవినింగ్ అలా తినొచ్చు. ఇంక ఇప్పుడైతే ఏం తినలేమండి. ఇంక ఇప్పుడైతే బీన్స్ ఫ్రై అయితే స్టార్ట్ చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ అయితే వేసాను అనమాట. ఈ మధ్య అయితే నేను ఎక్కువ స్టీల్ కడాయిలే వాడుతున్నానండి. అంతకుముందు కూడా ఉన్నాయి అన్నమాట, అల్యూమినియం అయితే, అవి యూజ్ చేయట్లేదండి, పక్కన పెట్టేసాను. ఈ లోపు అయితే పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంక ఇవన్నీ అయితే వేస్తున్నానండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక బీన్స్ ఉంటాయి కదా, బీన్స్ కూడా వేస్తున్నాను అనమాట. అవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి, అంటే ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట. మగ్గితేనే మనకు ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి నేను ఉడకకుండా చేశానమాట, అంటే ఉడికిందండి, ఒక 50% ఏమో ఉడికింది అనుకుంటా, 50% అయితే ఉడకలేదండి. బాగాలేదు ఆ రోజు అయితే టేస్ట్. అందుకని నేను పర్ఫెక్ట్గా చేసుకుంటానండి కర్రీస్ ఏదైనా సరే, ఎందుకంటే ఎలా పడితే అలా ఉంటే నేను తినలేనమాట. అందుకని చెప్పి నేనైతే పర్ఫెక్ట్గానే చేసుకుంటానండి. నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడైతే తాలింపు గింజలు మర్చిపోయానండి, అందుకని చెప్పి మధ్యలో అయితే వేస్తున్నాను అనమాట. ఫస్టే వేయనండి, ఎందుకంటే వేసినా కూడా మాడిపోతాయి అనమాట. అందుకని చెప్పి తర్వాతనే వేస్తానండి. కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. ఒక పక్కన అయితే రైస్ అయితే పెట్టేసానండి. ఇంక ఈలోపు చారు ఉంటుంది కదండి, చారు అయితే తాలింపు వేస్తాను. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి తాలింపు వేసుకోవడమేనండి. కొంచెం కారం వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఈ చారు అయితే చాలా బాగుంటుందన్నమాట. ఉలవ చారులాగా ఉంటుందండి, నాకు చాలా ఇష్టము. మార్నింగ్ ఏంటంటే ఇంక దోశ అయితే చేశానండి. మా అమ్మ అయితే పంపించిందనమాట. నాకైతే ఒక 2 డేస్కి అయితే పిండి వచ్చిందండి. ఇంకా దోశ పిండి అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోయిందనమాట. మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఇంకా ఫ్రై అయితే చేస్తున్నానండి. ఒకవైపు అయితే ఆకలి అవుతుందనమాట. ఫాస్ట్గా అండి, నాకు 1 అవర్లో అయితే కంప్లీట్ అయిపోతుందనమాట లంచ్ అయితే. ఆ పక్కనైతే గిన్నెలు ఉన్నాయి కదండి, అవి ఒక పక్కన కడిగేసుకుంటూ ఇలా పని చేసుకుంటాను అనమాట. అట్లా చేసుకుంటే తొందరగా అయితే అయిపోతుందండి నా వర్క్ అయితే. ఇంక ఈ లోపు అయితే కాసేపు ఇంక తినేసి పడుకుంటానండి, రెస్ట్ తీసుకుంటానమాట. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడైతే తాలింపులు బీన్స్ ఫ్రై అయితే వేసానమాట. అవి వేసిన తర్వాత ఒక పావు గంట, ఒక 10 నిమిషాలు అయితే బాగా మగ్గనివ్వాలండి ఆయిల్లో. మగ్గితేనే మనకు చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. కర్రీస్ అట్లా చేస్తే ఏం బాగుండదు అనమాట. బీన్స్ అయితే రసము, చారు ఏదైనా అట్లా ఉంటే అలాంటప్పుడు అయితే బాగుంటుందన్నమాట నంచుకోవడానికి అయితే. చూసారా, చాలా బాగుంటుందండి. అంటే బాగా పర్ఫెక్ట్గా ఉడికితేనే మనకి ఫ్రై అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే ఇంకా చారు అయితే తాలింపు వేసేసాను, అయిపోయిందండి. నేను కూడా తినేసాను అన్నమాట. తినేసిన తర్వాత చూపిస్తున్నానండి. చాలా ఆకలేసింది, చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.